భక్తుడు అనబడినవాడు దేవుణ్ణి ఏమాత్రం ప్రశ్నించడు. మొట్టమొదటి ఏంటి? దేవుణ్ణి ఏమాత్రం ప్రశ్నించడు, ఏమాత్రం. ఎందుకని? ఎందుకు ప్రశ్నించడు? వినండి, ఎందుకు ప్రశ్నించడంటే అసలు ఈయన బ్రతుకుతుంది ఎవరి కోసం కదా? ఈయన దృష్టి ఎవరి మీద ఉంది? దేవుని మీదే. అంటే ఈ భక్తునికి ఒక విషయం తెలుసు, ఏంటంటే దేవుడు ఏది చేసినా నా మేలుకే అని. అందుకే ప్రశ్నించడు. అంటే ప్రశ్నించట్లేదు అంటే ఎంత నమ్మకం ఈ భక్తునికి? ఎందుకు ప్రభువా నన్ను ఇలా చేసావాండో? ప్రశ్నించడు. మీరు భక్తి కలిగిన వారైతే మీరు ప్రశ్నించరు దేవుణ్ణి. వై అనే పదం భక్తి గల వాని నోట నుండి రాకూడదు. వింటున్నారా? బెస్ట్ ఎగ్జాంపుల్ యోబు. ఒక్క ప్రశ్న దేవుణ్ణి అడగలేదు. ఎందుకు ప్రభువా అని అడగలేదు. 7,000 గొర్రెలు పోయినాయి కదా, 3,000 ఒంటెలు పోయినాయి, 500 జతల ఎడ్లు పోయినాయి, 500 ఆడగాడిదలు పోయినాయి, రైట్? ఇంతకు మించి 10 మంది బిడ్డలు ఏమయ్యారు? చనిపోయారు. ఆస్తులన్నీ పోయినాయి ఒక్క రోజులో. ఊజు దేశంలో గనుడు, గొప్పవాడు, భక్తుడు తలక్రిందులయ్యాడు. విషయం ఏంటి తెలుసా? యోబు తన కలిగి ఉన్నవి పోయినాయి, తలక్రిందులయ్యాడు. కానీ యోబు భక్తి తలక్రిందులు అవ్వలేదు, ప్రశ్నించలేదు. ఒక చక్కని మాట యోబు గురించి మనం వింటాం. ఈ సంగతులలో ఏ విషయం మందు యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు. క్వశ్చన్ ఉండదు మన దగ్గర. ఒకవేళ నువ్వు దేవుణ్ణి క్వశ్చన్ చేస్తున్నావంటే, ప్రశ్నిస్తున్నావంటే నీకు భక్తి ఇంకా రాలేదు, ఇంకా నీకు భక్తి అబ్బలేదు, నేర్చుకోలేదు, సాధన చేయలేదు. ప్రభువా నాకు ఇలా అడగాలి మనం, నాకు అర్థం కావట్లేదు ప్రభువా, ఏం జరుగుతుందో నాకు అర్థమవుతాడు చెప్పవా? నాకు జ్ఞానం లేదు ప్రభువా, తెలివి లేదు, నాకు ఏం జరుగుతుందో తెలియట్లేదు, నాకు చెప్పు ప్రభువా. అర్థం కాని పరిస్థితుల్లో ఎందుకు ప్రభువా అని కూడా అడగడు. నాకు ఈ వాక్య భాగం ఎంత శ్రేష్టత ఆలోచించండి. భార్య వచ్చింది. పరలోకంలో యోబు పక్షాన ఒక సవాలుతో కూడిన విషయం అయిందని యోబుకు తెలుసా? తెలీదు యోబుకి. వినండి, యోబు దేవుని ప్రశ్నేసి వెనక్కి తగ్గుంటే దేవునికి అవమానం వచ్చేది. ఒక భక్తుడు దేవుణ్ణి సంతోషపెట్టేవాడు, దేవుని మీద గురి కలిగి ముందుకు సాగేవాడు. అంతా నా మేలు కోసమే అని తల ఉంచుతాడు.